హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'మిరాయ్'. ఫుల్ పైసా వసూల్ మూవీ అని చెప్పేస్తాను. ఏం డిసప్పాయింట్ కారండి మూవీకైతే ఎళ్తే గనక. ఈ మధ్య కాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పేస్తాను. పెద్ద పెద్ద మూవీస్‌లో కూడా అంతంత బడ్జెట్ ఉన్నా కూడా వీఎఫ్ఎక్స్ అయితే ఎక్కడో ఒక చోటైతే మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడైతే చిన్న బడ్జెటే అయినా కూడా వీఎఫ్ఎక్స్ చాలా చేశారు. ఈ మూవీ స్టోరీ నేను చెప్పడం కన్నా మీరే ఈజీగా చూసేస్తారేమో. అంటే డైరెక్టర్ ఎక్కడికక్కడ బానే రాసుకున్నాడు. అంటే అక్కడ అశోకుడి నుంచి ఈ కాలంకి తీసుకొచ్చారు స్టోరీని. అండ్ మధ్యలో రాముడిని కూడా యాడ్ చేశారు. బావుంది. కానీ కొంచెం డిఫికల్ట్ చెప్పడం అనేది. పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసైతే మనోజ్ అయితే ఇక్కడ 2.0 అని చెప్పేస్తాను. ఆల్మోస్ట్ మోహన్ బాబు లాగానే చేశారు. థాంక్ గాడ్ ఎక్కడ ఓవర్ యాక్షన్ అయితే చేయలేదండి. అండ్ ఇంకా హీరోయిన్ కూడా డీసెంట్‌గా ఉంది. అండ్ చాలా రోజులకి శ్రేయాని చూసాను. అది కూడా మంచి రోల్‌లో. ఇంకా మన హీరో తేజ. తనైతే యాక్టింగ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడనుకుంటా. ఎందుకంటే మంచి యాక్టర్‌లని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడేమో ఈ మూవీతోని. 'హనుమాన్' మూవీ కన్నా ఈ మూవీతో చాలా బెటర్‌గానే చేశాడు యాక్టింగ్ అయితే. కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది. అంటే 'హనుమాన్' లాగానే ఉంది కొంచెం ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే. బట్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరేలాగా లాగిచ్చేశారు. మధ్య మధ్యలో లాగ్‌లయితే బానే ఉన్నాయి. యాక్టింగ్ వైస్ అయితే 'హనుమాన్' కన్నా ఈ మూవీలో చాలా బెటర్‌గా అయితే చేశాడు తనైతే. నాకు ఈ మూవీలో బాగా నచ్చింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వీఎఫ్ఎక్స్. ఈ మూవీతో అయితే మనోజ్ అయితే కమ్‌బ్యాక్ అని చెప్పేయొచ్చు. అండ్ మళ్ళీ కూడా ఆయనకు ఛాన్సెస్ రావచ్చు. అంటే విలన్‌గా రావచ్చు. ఈ మూవీ అయితే థియేటర్‌లోకెళ్ళి చూసేసండి డెఫినిట్‌గా ఓన్లీ ఫర్ వీఎఫ్ఎక్స్. థాంక్ యూ సో మచ్.